రైట్ ఇక పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అవుతోందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంట్లో చర్చ జరపాలని కోరుతున్నట్టు ఇక కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. తాము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా పదే పదే పార్లమెంట్ను వాయిదా వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై నిరసన వ్యక్తం చేసినటువంటి రాహుల్, ప్రియాంక గాంధీలను అరెస్టు చేశారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యం పార్లమెంట్ సాక్షిగా కూనీ చేయబడుతుంది. జూలై 21వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు తప్ప ఇంతవరకు బీహార్లో జరుగుతున్న ఎస్ఐఆర్ మీద చర్చ తీసుకోండి అని చెప్పడమే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దాని మీద చర్చకు అవకాశం ఇవ్వకుండా క్వశ్చన్ అవర్ మొదలవుతుంది. మేము అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా 12 గంటల దాకా ఎగ్జామ్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చి మళ్ళీ అదే ఎస్ఐఆర్ మీద చర్చ మొదలు పెట్టండి అంటే 0 అవర్ మళ్ళీ రద్దు చేసి మళ్ళీ 2 గంటల దాకా ఎగ్జామ్ చేస్తున్నారు. 2 గంటలకు వచ్చి మళ్ళీ ఎస్ఐఆర్ మీద మీరు చర్చ మొదలు పెట్టండి అని అడిగితే మీరు అది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే 11 o'clock దాకా ఎగ్జామ్ చేస్తున్నారు. ఈ రకంగా ఒక రకమైనటువంటి ప్రీ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేము చర్చ మొదలు వేరే సబ్జెక్ట్ తీసుకుంటుంటే వాళ్ళు ఎస్ఐఆర్ మీద చర్చ కావాలని అడుగుతున్నారని చేశారు. నిన్న ఈ ఎస్ఐఆర్ మీద జరుగుతున్న అన్యాయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పడానికి పోతుంటే మొత్తం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, పెద్ద పెద్ద లీడర్స్ అన్ని ఇండియా బ్లాక్ అందరినీ కూడా అరెస్ట్ చేసి మరి పార్లమెంట్ సదన్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లు పెట్టారు 2 గంటలు. మళ్ళీ హౌస్కి వచ్చిన తర్వాత ఇప్పుడైనా చర్చ మొదలు పెట్టండి అంటే మొదలు పెట్టకుండా